సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు బ్యాలెన్స్డ్ డైట్. సో చాలామందికి అసలు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉండాలి, ఏమి ఉండకూడదు, మనం ఇంట్లో ఎలా బ్యాలెన్స్ డైట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేసుకుంటున్నాను. సో ఒక బ్యాలెన్స్ డైట్లో బేసికలీ కార్బోహైడ్రేట్స్ 30%, ప్రోటీన్స్ 30%, ఫ్యాట్స్ 20%, రిమైనింగ్ మినరల్స్, వైటమిన్స్ ఉండాలన్నమాట. సో కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? మన బాడీకి ఫ్యూయల్ లాంటివి. మన మీల్లో ఎసెన్షియల్గా బల్క్ అనేది కార్బోహైడ్రేట్సే ఉంటాయి. ఇవి కార్బోహైడ్రేట్స్ ఎలా వస్తాయి మనకి అంటే, రైస్ ఇస్ ద బేసిక్ సోర్స్ ఫర్ మెనీ సౌత్ ఇండియన్స్. అదే నార్త్ ఇండియన్స్ అయితే వీట్ తీసుకుంటారు. అందులో మనం పాలిష్డ్ రైస్ కాకుండా డైట్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే ఇవాళ రేపు కాస్త బ్రౌన్ రైస్ కానీ హ్యాండ్ పౌండ్ రైస్ కానీ తీసుకోవడం అనేది హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే దాంతో షుగర్ స్పైక్స్ అనేవి జరగవు. నెక్స్ట్ వచ్చేసి మిల్లెట్ కాన్షియస్ డైట్స్ కూడా తీసుకుంటున్నారనమాట. మిల్లెట్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే వీట్ అండ్ రైస్ని బదులు ఇంకా మంచిది అనమాట, బెటర్. నెక్స్ట్ కమింగ్ టు ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన మజిల్ బిల్డింగ్కి స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ కోసం ప్రోటీన్స్ అనేవి అవసరం. అవి ఎలా వస్తాయి? నాన్ వెజిటేరియన్స్కి అయితే మీట్, దాంట్లో కూడా లీన్ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. అంటే ఫిష్ అండ్ చికెన్ ఇలాంటి వాటి ద్వారా వచ్చేవి. అదే మటన్, బీఫ్ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేసి, అందులో రెడ్ మీట్, బీఫ్ లాంటివి అవాయిడ్ చేస్తే ఇంకా బెటర్ అనమాట. నెక్స్ట్ వెజిటేరియన్స్కి గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇస్ దాల్. డైలీ దాల్ అనేది మీ ఫుడ్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత పనీర్, ఎగ్ తినే వాళ్ళకైతే ఎగ్ ఇస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మన మీల్తో తినేటప్పుడు ఇవి ఈ కూరల్లాగా పక్కన ఇవి ఉండేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ఫ్యాట్స్. ఎందుకు ఫ్యాట్స్ ఇంపార్టెంట్ అంటే, మన సెల్ మెంబ్రెయిన్స్ ఫామ్ అవ్వడానికి, మన బాడీలో కాస్త హీట్ జనరేట్ అవ్వడానికి ఫ్యాట్స్ అనేవి ఇంపార్టెంట్. అయితే దీంట్లో కూడా కొన్ని గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, కొన్ని నాట్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. నాట్ గుడ్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే డాల్డా, బటర్, చీజ్ ఇలాంటివి అంత మంచి సోర్సెస్ కాదు. గుడ్ ఫ్యాట్స్ ఏంటి అంటే ఘీ, నెయ్యి, A2 దేశీ కౌ ఘీ ఈజ్ వెరీ గుడ్ సోర్స్. ద నెక్స్ట్ కమింగ్ టు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, అంటే నట్స్ నుంచి కానీ నువ్వుల నుంచి కానీ ఇలా ప్రెస్ చేసి ఆయిల్స్, గానుగ పట్టిన నూనెలు అంటారు కదా, అవి తీసుకోవడం, వంటలో వాటిని ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా వెరీ గుడ్. నెక్స్ట్ 20%లో ఏంటి? మినరల్స్, ఫైబర్స్, వైటమిన్స్. ఇవన్నీ దేని ద్వారా వస్తాయి అంటే మిల్క్, ఎగ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. మనం ఇవన్నీ ఉండేటట్టుగా చూసుకున్నామంటే డెఫినెట్లీ వీ కెన్ ప్లాన్ అ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్. I hope this information is useful to you. Thank you.